హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మిస్టర్ నోటా వైటీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను థంబ్నెయిల్స్ ఏ యాప్లో చేస్తాను. సో గైస్, నేను థంబ్నెయిల్స్ చేసేది పిక్సెల్ ల్యాబ్. ఇది ప్లే స్టోర్ వెరిఫై చేసిన యాప్. ఇది ప్లే స్టోర్లో కొడితే దొరుకుతుంది పిక్సెల్ ల్యాబ్ అని. సో అందులో థంబ్నెయిల్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఎవరైనా థంబ్నెయిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి గైస్. సో ఈ వీడియో చూడటం వల్ల మీరు థంబ్నెయిల్స్ చేయొచ్చు. అట్లాగే మీరు ఇంకా దీంట్లో థంబ్నెయిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు, మంచి మంచి థంబ్నెయిల్స్ చేసుకొని ఒక్కొక్క థంబ్నెయిల్ 30 రూపీస్ 50 రూపీస్కి కూడా అమ్మొచ్చు. సో ఎవరికైతే ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ వీడియో చూడండి గైస్. సో అంతకంటే ముందల మనకి సో జేవి ఎడిట్స్ జోన్ ఈ బ్రో మనకి మార్నింగే ఇప్పుడు టైం వచ్చేసేసి 8 అవుతుంది, 8:10 అవుతుంది. 7:50కి ఒక 50 రూపీస్ పేటిఎం చేశారు. సో ఇది మన డొనేషన్స్లోకి వస్తుంది. సో బిగ్ షౌట్ అవుట్ టు జేబీ ఎడిట్స్ బ్రో. సో గైస్, మీరు కూడా మనకి సపోర్ట్ చేయాలనుకుంటే కనుక గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో సపోర్ట్ చేయండి. ఇవి మొత్తం డివైస్ కోసమే గైస్. ఈ డొనేషన్స్ మొత్తం డివైస్ కోసమే, ఒకటి గుర్తుపెట్టుకోండి, సొంత పనులకైతే కాదు. హోప్ యూ అండర్స్టాండ్. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. సో ఇక్కడ నేను పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసిన గైస్. సో నేను ఈ వీడియో చేయడానికి ఒక థంబ్నెయిల్ చేయాలి కదా, అది ఇక్కడ చేశాను. సో అది చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో టాప్లో ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ నక్కినప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు, కరెంట్ డేటాని యాడ్ చేయొచ్చు, స్టిక్కర్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు, షేప్స్ అంటే కోన్ షేప్ కానీ రెక్టాంగులర్ షేప్ కానీ ఇట్లాంటివి ఏమైనా యాడ్ చేయొచ్చు, లేకపోతే గ్యాలరీ నుంచి ఏమైనా పిక్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఏదైనా డ్రాయింగ్ వేయాలంటే వేయచ్చు. సో ఇప్పుడు నేను టెక్స్ట్ మీద కొట్టాను అనుకోండి, న్యూ టెక్స్ట్ అని వస్తుంది. టెక్స్ట్ని మనం టైప్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ టెక్స్ట్ని టైప్ చేసేటప్పుడు కింద ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఏ ఒకటి, ఈ సింబల్ ఒకటి, ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి. సో ఏ అంటే ఏం లేదు గైస్, ఇక్కడ ఫాంట్, ఇక్కడ స్టైల్స్ అని ఉంది కదా, దాని మీద టైప్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ న్యూ టెక్స్ట్ అని చూసారు కదా, అది ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ శాంపిల్ ఇట్లాగా, లేకపోతే ఇట్లాగా టెక్స్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనము ఇమేజ్ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా. సో అక్కడి నుంచి మీరు అంతకుముందు ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఈ మొత్తం ఇదిగోండి నేను చేసిన థంబ్నెయిల్స్ మొత్తం ఇవి. సో ఇక్కడ నుంచి నేను Q&A అని పెట్టుకుంటున్నా. సో ఇది పిఎన్జీ కాబట్టి ఈ పిఎన్జీని వెనక బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేయాలంటే ఇక్కడ బోటంలో 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏ పక్కన ఒకటి ఉంది కదా మిడిల్లో, దాని మీద ట్యాప్ చేసేసి స్క్రోల్ అంటే స్వైప్ చేయండి పక్కకి. స్వైప్ చేసినప్పుడు ఇక్కడ ఎరైజ్ కలర్ అని ఉంది కదా, అది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినప్పుడు ఇక్కడ ఎరైజ్ అయింది, వెనక కొంచెం డల్గా అట్లా కనిపిస్తుంది కదా. సో అప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని ఇట్లా అంటే అది కవర్ అయిపోతుంది. సో ఇట్లా చిన్నగా చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ కలర్ ఉంది కదా, అప్పుడు మీరేం చేస్తారంటే 4th ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ కలర్ అని ఉంది, ఇక్కడ కలర్ మీద కొట్టినప్పుడు ఇక్కడ వైట్ వచ్చేసింది, రెడ్, ఇట్లా కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ బాగుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ లోగో మనకు కనపడతలేదు. సో ఏ కలర్ అయితే మీ థంబ్నెయిల్కి సెట్ అవుతుందో ఆ కలర్ చేసేసుకోండి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్లా ఇటు సైడ్ రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ సైజ్ అని ఉంది కదా. సో గైస్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం చేసే యొక్క థంబ్నెయిల్ విడ్త్ అనేది 1:80 ఉండాలి, హైట్ అనేది 720 ఉండాలి. సో రేషియో కరెక్ట్గా ఉండాలి, 16:9 రేషియోలో ఉండాలి. సో అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది థంబ్నెయిల్ సైజ్ అది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 1:80 విడ్త్, హైట్ వచ్చేసి 720. మీరు చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఇట్లా డిఫాల్ట్గా లేకపోతే మీరు చేంజ్ చేసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే ఇక్కడ నేను రాసుకొని థంబ్నెయిల్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి రాసుకొని మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇది విడ్త్ ఇంత ఉండాలి, హైట్ ఇంత ఉండాలి థంబ్నెయిల్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఫిక్స్ అయిపోండి. సో దీన్ని ఎలా సేవ్ చేయాలి బ్రో అంటే కనుక ఇదే సేమ్ 3 డాట్స్ మీద కొట్టి 4th ఆప్షన్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు సేవ్ టు గ్యాలరీ ఆర్ షేర్, రెండిట్లో ఏది కొట్టేసినా సేవ్ అవుతుంది గైస్. సో ఇట్లా కొట్టినప్పుడు ఏంటంటే ఒక చిన్న యాడ్ వస్తుంది, సేవ్ అయిపోయి ఆటోమేటిక్గా యాడ్ వస్తుంది. మీరు చూసినా చూడకపోయినా ఏం కాదు యాడ్. సో వీటికి సంబంధించి ఈ పిక్సెల్ ల్యాబ్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఆ డౌట్స్ ఆధారంగా చేసుకొని నేను పార్ట్ 2 అయితే చేస్తాను ఈ వీడియో. సో ఇంకా నేర్చుకోవాల్సింది దీంట్లో చాలా ఉంది. నేను చెప్పింది బేసిక్ ఒక్కటే, థంబ్నెయిల్ యొక్క విడ్త్ ఎంత, హైట్ ఎంత, కింద వెనక బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేస్తాము, ఇమేజెస్ ఎట్లా యాడ్ చేస్తాము, ఇంతవరకే గైస్ నేను చెప్పింది. టెక్స్ట్ ఎలా యాడ్ చేస్తాము, ఇది మెయిన్ అందరికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్. సో ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి గైస్ నేర్చుకోవాలంటే, మీరు చాలా ఉన్నాయి పిక్సెల్ ల్యాబ్లో. సో ఎందుకంటే ఇదే ఎందుకు చెప్తున్నానంటే, పిక్సార్ట్ ఉంటుంది కాబట్టి ఇదే ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో మీరు ఈజీగా చేయొచ్చు థంబ్నెయిల్స్ పిక్సార్ట్తో పోల్చుకుంటే. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో గైస్ అనుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా మనకి హెల్ప్ చేద్దాం అనుకుంటే, డివైస్కి కోసం ఎవరైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే కనుక సపోర్ట్ చేయండి గైస్. మనం తొందరగా డివైస్ తీసుకుందాం, సపోర్ట్ చేయండి. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, బాయ్ బాయ్.